అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంట్లో పూజ అయిపోయింది. అలాగే ప్రసాదంగా వడపప్పు, పానకం, చలివిడి కూడా చేసింది మమ్మీ. అవి కూడా తినేసాను కొంచెం కొంచెం అంతే. ఇక ఇప్పటికైతే గ్లాస్ ఏది మరి మోటార్ వేసిన కడగన్నా మోటార్ మళ్ళీ తాగాల్సి వస్తే వేరే గ్లాస్ తీసుకొని పోయి తాగు. మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర ఏమైతుంది రెండు. ఇది మ్యాంగో సీజన్ మమ్మీ. అయినా అంతగా ఒక్కసారి పడతలేవు కదా మనకి. నాకా నీకు పడదు. సో మమ్మీ మామిడికాయ పులిహోర వేస్తా అంటే ఫస్ట్ మామిడికాయ అయితే తురిమిచ్చేసాను మమ్మీకి. అలాగే రైస్ కూడా పెట్టేశాను స్టవ్ మీద. సో ఇప్పుడు నన్నుగా మా మమ్మీ రెడీ అవ్వమని చెప్పింది. నిన్న బర్త్డే అవుట్ఫిట్ అయితే వేసుకున్నా, రెడీ అవ్వాలి ఇక. యాక్చువల్లీ ఎయిర్ లీవ్ చేద్దాం అనుకున్నా, బట్ ఎండ కొడుతుంది, బాగా ఉడకపోస్తుందని అల్లుతున్నాను అనమాట. ఇక అయిపోయింది. ఇప్పుడే బంద్ చేసిన. సూపర్. నా కూడా ఏం కాదు లేగాల ఇప్పటికే జర స్టార్ట్ అయింది. వాళ్ళు రారండి. అద్దాలు పెట్టుకోవాలన్నావు. చెప్పురా. హాయ్. ఫైనల్లీ గోయింగ్ హోమ్. పోయేసరికినే మనకి కళ్యాణం అయిపోయింది. అయినా తర్వాత జరగాల్సిన కొన్ని చూసి దండం పెట్టుకొని వెళ్తున్నాం ఇంటికి. మా మమ్మీది ఇట్రా మమ్మీ. మమ్మీ ఇక్కడే ఉంది, ఇక్కడ పోలే. ఈరోజు స్పెషల్ మామిడికాయ పులిహోర. గుడి దగ్గర పోనికి టైం అయిపోయింది, వచ్చేసరికి లేట్ అయింది, ఆకలి అవుతుంది, చేతన అవుతలేదు. సో ఇది ఒక్కదానితో సరిపెట్టింది ఈ రోజుకి. అది సంగతి. ఫస్ట్ టైం అది కూడా. అంత చిన్నది కాకపోతే ఇంకెంత పెద్దది ఇస్తారు. కిందగా పెట్టు మమ్మీ. ఇక క్లిప్ కాదు, ఇక్కడ పెడతారు ఎవరన్నా. కింద పెడతారు ఎవరన్నా. క్లిప్ మీద పెడితే ఏదో నడినెత్తిన పెట్టినట్టు ఉంటుంది. వాటర్ బాటిల్ ఎందుకు ఇట్లా పోయి అట్లా వచ్చినాయి కదా. నేను పోతున్నా మరి కిందకి, ఇవన్నీ పట్టుకొని రా. ఎంతగా 300 250 తీసుకున్నావు మమ్మీ. నైస్. చిన్నయా?